మల్కాజ్గిరిలో గెలుపు ఖాయమంటూ బీజేపీ నేతలు చెప్తున్నారు. అందుకు ప్రధాన కారణం మోడీ చేపట్టిన కార్యక్రమాలు కావచ్చు, స్థానిక అభ్యర్థి ఈటల రాజేందర్ మైలేజ్ చూసి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రసన్న గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. మేడం, ఈసారి ఎంపీ ఎలక్షన్లో మల్కాజ్గిరి ఎలా ఉండబోతుంది, మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ టైము ఎప్పుడు చూడండి ట్రయాంగిల్గా అనిపించేది ఏంటంటే కాంగ్రెస్, బీజేపీ లేకపోతే టీఆర్ఎస్ ముగ్గురు కలిసి ఉండేది. బట్ ఫస్ట్ టైం ఏంటంటే అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అని అనుకున్నా సరే ఈసారి అనాల్సి వస్తుంది. ఏమంటే కేక్ వాక్ రాజేందర్ గారికి. ఎందుకు అంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు, మనకి ఇప్పుడు జరిగిన 20 days లోపట ప్రకటించి అభ్యర్థిని ప్రకటించి బీజేపీ క్యాండిడేట్ని మల్లారెడ్డి గారు నాకు వద్దు టికెట్ అని రిటర్న్ ఇచ్చి చెప్పెళ్ళడం. అంటే బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇవ్వాలి కదా అని ఇచ్చారు. ఇప్పటికీ మనం చూస్తే అంటే నాట్ ఓన్లీ మల్కాజ్గిరి, బీఆర్ఎస్ నుంచి 11 స్థానాల వరకు ఐ థింక్ ఇప్పటివరకు. అంటే ఓవరాల్ వాళ్ళకి స్థానాలకు కూడా పర్సన్స్ దొరకట్లేదు. అంటే మోర్ ఓవర్ వాళ్ళది ఒకటి బ్యాక్లాగ్ ఒకటి ప్రాబ్లం ఏంటంటే కవిత గారి ఇష్యూ. అంటే ఆ పార్టీకి అదొక మైనస్ పాయింట్, చాలా పెద్ద మైనస్ పాయింట్. ఇట్స్ నాట్ ఎ స్మాల్ జోక్, ఏదో అయిపోయింది అనే ఫేక్ ఎలిగేషన్ కాదు, ఇట్స్ ఎ రియల్ ఫ్యాక్ట్. నెక్స్ట్ కాంగ్రెస్కి వద్దాం. స్టిల్ వాళ్ళది ఇప్పుడు సీఎం ఉన్నా కానీ, వాళ్ళ స్టేట్లో వాళ్ళ రూలింగ్ పార్టీ ఉన్నా కానీ వాళ్ళకు కూడా క్యాండిడేట్ దొరకట్లేదు. అంటే ఈ బోత్ సైడ్స్ ఏమనిపిస్తున్నాయి అంటే పాజిటివ్గా మాకు కనిపిస్తుంది మాకు. ఇప్పుడు ఎవరు అక్కడ అభ్యర్థి వస్తారా అనుకుంటే ఇంకా ఇప్పుడు చూడండి టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళని క్యాండిడేట్ని డిక్లేర్ చేసిన చోట కూడా ప్రచారం బయటికి రావట్లేదు ఎవరు కూడా, బికాస్ పబ్లిక్ ఆర్ నాట్ వెల్కమింగ్ దెమ్. పబ్లిక్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళ ఓటు అని అడిగితే, కానీ అనకూడదు మీడియా ముఖ్యంలో, ఏమవుతుందంటే వాళ్ళని తిరస్కరించడం ఘోరంగా. మామూలుగా మేము ఓటు వేస్తామా అయ్యమ్మా డౌట్ఫుల్, ఇప్పుడు చూడగానే మనకు తెలిసిపోతుంది క్యాండిడేట్ ఈజ్ అవర్ ఓటర్ ఆర్ నాట్ అని. బట్ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఓటింగ్ కోసం వెళ్తే వాళ్ళు బూతులు కూడా తినాల్సి వస్తుంది. అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళకి, అది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మాకు ఈ అబ్యూజ్ లాంగ్వేజ్ మేము ఎందుకు తినాలి, అవసరమా మాకు అనేది వాళ్ళు క్యాన్వాసింగ్ పోవడం మానేస్తున్నారు లిటరల్లీ. కాంగ్రెస్ వాళ్ళు అనుకోండి ఒకటి, ఇప్పుడు 100 రోజులది వాళ్ళది ఏమైతే ఉందో స్కీమ్ ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ కాలేదు నాకు తెలిసి అయితే యాజ్ ఆఫ్ నౌ. ఇంకా ఇప్పుడు ఇన్ని రోజులు ఏంటంటే 10 ఏళ్ల పాలనలో మనకి మన కేసీఆర్ గారి పాలనలో కొద్దో గొప్ప 50% వర్కౌట్ అయితే 50% కాలేదు, నిజం ఒప్పుకుందాం ప్రతి ఒక్క స్కీమ్. కానీ ఇదైతే ఆకాశంలో చుక్కలు అనేది ఫస్ట్ ప్రాక్టికల్గా చూపించారు. అంటే అందరికీ మనకి ఏంటంటే పొద్దున్న చుక్కలు కనిపించవు, కానీ మనకి రేవంత్ రెడ్డి గారు ఆకాశంలో చుక్కలు ఉన్నాయి చూసిండ్రా, అవి ఇప్పుడు తెంపి మీకు తీసుకొచ్చి ఇస్తా అన్నాడు. అవి అంటే పబ్లిక్ని వన్స్ వీ కెన్ ఫూల్ ఇట్, ఒక్క పర్సన్కి ఫూల్ చేయగలచ్చు. కానీ ఎవ్రీ టైమ్ ఆల్ ద పబ్లిక్ని మనము పీపుల్ని ఫూల్ చేయలేము. ఇప్పుడు పబ్లిక్ కూడా ఎట్లున్నారంటే ప్రతి ఒక్కరు కూడా మా కష్టాన్ని ఆదరించే డౌన్ లెవెల్, అంటే గ్రౌండ్లోకి వచ్చి మా గోస ఇనే మనిషి కావాలి మాకు. ఈసారి ఎన్నికల్లో ప్రధానిని చూసి ఓట్లు ఇస్తారా, లేదంటే ఈటలను చూసి ఓట్లు పడతాయా, లేదంటే పార్టీని చూసి ఓట్లు పడతాయి అంటారా? ఇది చాలా కష్టమైన క్వశ్చన్ లాగా ఉంది. ఇది ఏంటంటే ర్యాపిడ్ ఫైర్ అడిగినట్టుంది. ఇది ఏంటంటే చూడండి, మోడీ గారు లేదు, మేము ఎవరం లేవు, ఈవెన్ ఈటల గారు కూడా లేరు. ఫస్ట్ మోడీ గారు, మాకు దేవుడు ఉన్నాడా లేదా అంటే మనం దానికి ఆన్సర్ ఎట్లా అనేది ఉందా, మా అందరికి శక్తి మోడీ గారు. ఆ శక్తిని చూసుకుంటూ ముందుకు నడిపే శక్తి కూడా అంటే పూజారి గారు మనకు దీవెనలు ఇవ్వాలి. అవునా, దేవుడు ఎంత ముఖ్యమో పూజారి గారు కూడా పూజ చేయండి భక్తులకి మనకి హారతి కూడా రాదు. దేవుడు ఉన్నాడు కదా అనుకుంటే అయిపోతుంది ఆ పని. ఆ మధ్యలో మనకి మీడియేషన్ ఉండాలా? అవునా, అర్చన కావాలి, పూజ కావాలి, మనకు ఆశీర్వాదం రావాలి. అట్లాంటి మనిషి ఎవరు అంటే ఇప్పుడు ఈటల గారు. మళ్ళీ ఆ ఒక అయ్యగారు కూడా అంటే ఈటల గారు కూడా మంచి పర్సన్ అయి ఉండాలి. అంటే దైవభక్తితోటి మంచిగా ప్రజలని అటు అధిష్టానంకి రెండిటి మధ్యలో కరెక్ట్గా కుదిరే పర్సన్ ఎవరంటే ఈయన. అట్లాంటప్పుడు మాకు ఎట్లుందంటే ఎలక్షన్లో క్యాన్వాసింగ్ అనేది కొత్త పర్సనో లేకపోతే ఉన్న పర్సన్కి ఇచ్చినా ఈయన ఈసారి మాకు ఎంపీ అని చెప్పడానికి ఐ థింక్ ఇట్ టేక్స్ చాలా టైం పడుతుంది. ఇంటింటికి పోయి వీరు పలానా వాళ్ళు నిలబడ్డారు మీరు ఓటేయండి అని చెప్పాలి. ఈటల గారు పుణ్యమా అంటూ మాకు
బోత్ సైడ్స్. ఆల్రెడీ బీజేపీ ఈజ్ ఇన్ హవా, అంటే మాకు ఎట్లాంటిది కూడా డోకాలేదు. ఈటల గారిది మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే 50% మాకు అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది. మేడం, లోకల్ క్యాండిడేట్స్కి ఇస్తే ప్లస్ పాయింట్ అని చెప్పేసి అన్నారు. మల్కాజ్గిరి అంటే లోకల్, ఈటల కూడా లోకల్ వస్తుంది, కానీ మిగతా పార్టీలకు ఆ ఛాన్స్ లేదు. దాన్ని ఎలా చూడొచ్చు? లోకల్కి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈటల కూడా ఒక సవాలు విసిరారు. ఒకటైతే ఇట్స్ వెరీ ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే మాత్రం ఎప్పుడైనా సరే చూడండి, ఇప్పుడు ఎక్కడో ఉన్న రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ ఎంపీకి ఇచ్చారు, అవునా? ఇక్కడ పబ్లిక్ ఆదరించారు, ఎక్కడ కూడా ఇది చేయకుండా ఆదరించారు, గెలిచారు. ఈ రోజు డేట్లో ఎంపీ అయ్యారు కాబట్టి సీఎం అయ్యగలిగారు అది. కానీ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒకటే ఒకసారి రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరికి వచ్చారు, ఒకటే ఒకసారి, అది కూడా ఆల్ పార్టీ మీటింగ్కి వచ్చారు ఉన్నమాట. నేనైతే చూడలేదు ఇంకా దాని తప్పించి. దట్ ఈజ్ ఆల్సో మైనంపల్లి గారు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు మల్కాజ్గిరికి వచ్చారు. వచ్చినప్పుడు రేవంత్ గారికి నేను గుర్తుండను, ఎందుకంటే యాజ్ సామాన్య కార్యకర్తను కాబట్టి నేను పర్సనల్గా ఆయన గారి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే వీఆర్ ఆల్సో బీజేపీ పార్టీ నుంచి మేము రిప్రజెంట్ చేయడానికి ఆ రోజు పోయాం ఆల్ పార్టీ మీటింగ్కి. పోయినప్పుడు రేవంత్ గారు వచ్చినప్పుడు మేము దండం పెట్టుకుంటూ, సార్ మీరు ఎంపీగా గెలిచారు, మళ్ళీ ఏ రోజు కూడా వై యు ఆర్ నాట్ టేకింగ్ ఇంట్రెస్ట్ ఆన్ మల్కాజ్గిరి ప్లేస్ అని అడిగినాం. అంటే ఆయన ఒక వర్డ్ అన్నాడు, ఆయన ఎవరు అంటే అది ఎప్పుడు మర్చిపోని వర్డ్ అన్నాడు. ఏమన్నాడంటే, నాకు ఇక్కడ ఏం పని మల్కాజ్గిరిలో, ఇక్కడ నందికంటి శ్రీధర్కి ఇచ్చేసినాను మల్కాజ్గిరిని, ఆయన్నే చూసుకుంటాడు అన్నాడు. అంటే ఒక ఎంపీ స్థానంలో ఉన్న మనిషి, ఒక సామాన్య, నేను కూడా ఒక కార్యకర్తని పక్కన పెట్టేస్తే మల్కాజ్గిరి ఓటర్ని, మీరు ఎందుకు రావట్లేదండి అని నేను అడిగిన దానికి, అమ్మ ఏమైనా సమస్య ఉందా అని చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్, ఏమైనా సమస్య ఉందా, నేను వచ్చి చేస్తాను అనాలి ఫస్ట్ మాట. లేదా అమ్మ లేకపోతే నేను వస్తాను అనాలి. కానీ ఎంపీ పొజిషన్లోనే నేను వేరే వాళ్ళకి ఇచ్చేసిన అంటే మళ్ళీ మీరెందుకు నిలబడ్డారు? ఈరోజు నందికంటి శ్రీధర్ గారు బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు మీరే అబ్జర్వ్ చేస్తే మళ్ళీ అంత రేవంత్ గారు నందికంటి శ్రీధర్ గారికి పదవి ఇచ్చి మొత్తం వ్యవస్థ మొత్తం నడిపించుకొని గెలిచినాక ఆయనకే వెన్నుపోటు పొడిచారు. ఉన్నమాట వాస్తవం మాట్లాడుకోవాలి. ఆయనకి ఇక్కడ కొద్దో గొప్ప నందికంటి శ్రీధర్కి అభిమానులు బాగానే ఉన్నారు. ఉన్నప్పుడు ఆయనను ఒకటేసారి ఆయనకి కించపరిచి బాధ పెట్టారు, అవునా? అంటే ఇప్పుడు మల్కాజ్గిరికి రేవంత్ రెడ్డి గారు పెట్టిన క్యాండిడేట్ పక్కకు పోయినట్టు, రేవంత్ రెడ్డి గారు కూడా పక్కకు పోయినట్టు. అంటే ఇక్కడ ఎవరు లీడ్ తీసుకున్నారు? నెక్స్ట్ అసలు మల్కాజ్గిరిని ముట్టింది ఎప్పుడు స్థానికంగా వచ్చిండ్రు? ఇక్కడ అసలు ప్రజలు తెలుసా? అసలు ఒక ఏరియా తెలుసా? ఒక అసెంబ్లీలో ఎన్ని డివిజన్స్ ఉంటాయో తెలుసా? ఎంతమంది ఓటర్స్ ఉంటారో తెలుసా? ఎన్ని కులాలు ఉన్నాయో తెలుసా రేవంత్ గారికి? నేను చెప్తున్నాను, ఈటెల గారిని ఇప్పుడు కూర్చొని జస్ట్ ఇట్లా ఒక క్వశ్చన్ ఏంటి, ఇక్కడ ఎన్ని కులాలు ఉన్నాయంటే టిప్స్ మీద చెప్తారు, ఎంతమంది ఓట్లు ఉన్నారంటే టక్కని చెప్తారు. ఇంకా క్యాండిడేట్ క్యాన్వాసింగ్లో ఉన్నారు, ఆయన ఆల్రెడీ ఎంపీగా చేస్తున్నాయని చెప్పలేరు. నేను చెప్పేది డిఫరెన్స్. బీజేపీ కోసం ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? ఈటలను ఎందుకు గెలిపించాలనుకుంటున్నారు? ఒక్కటండి, నేను ప్రతి ఒక్కరికి కూడా పబ్లిక్కి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, పేరున మన దగ్గరకు వచ్చే లీడర్ మనకు కావాలి. మనము వాళ్ళ దగ్గర పోయి బతిలాడే రోజు వద్దు, మనం ఆ దీనస్థితికి వద్దు. మనము ఆలోచించండి, మీరే ఆలోచించండి, ఎవరు ఎక్కడున్నారు, ఎవరు పబ్లిక్ లీడర్. నేను చెప్పనక్కర్లేదు దానికి. వాళ్ళు కూడా పబ్లిక్ లీడర్ అనేవాడు ఎట్లా అంటే, ఏమమ్మా ఏందయ్యా ఏంటి నువ్వు ఎట్లా ఉన్నావు, నీ పరిస్థితి ఏందని చెప్పి. ఇప్పుడు నేను చెప్తున్నాను, మెడికల్గా ప్రతి ఒక్కరికి ఆపరేషన్స్ చేయించారు, ఆయన కంట ఆపరేషన్లే చేయించారు. కోవిడ్ టైంలో ఈజ్ ఎ మినిస్టర్ టు తెలంగాణ మినిస్టర్ అయినప్పుడు పర్టికులర్ ఈజ్ నాట్ ఫర్ ఏ వన్ ఒక డిస్ట్రిక్ట్కి ఎమ్మెల్యే కాదు, ఆయన ఈజ్ ఏ మినిస్టర్ టు త్రూఅవుట్ తెలంగాణకి మినిస్టర్. కోవిడ్ టైంలో ఎవరు అంత ధైర్యం చేసి బయటకు వచ్చి, మీకు తెలియని ఇంకా చాలామంది పబ్లిక్కి తెలియదు, ఆ టైంలో నర్సుకి రావడానికి కూడా చాలామంది భయపడితే ఈయన స్పెషల్గా తెప్పించి అకామిడేషన్లు ఇచ్చేసి వాళ్ళతోటి పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళిపోయి. అంటే కోవిడ్ ఆయన కుటుంబం ఉంది కదా, ఎంతమంది భయపడ్డాం మనం? సామాన్యంగా ఎమ్మెల్యే అయితే, ఎంపీ అయితే, సీఎం అయితే అందరూ భయపడే విషయమే. కానీ గాంధీ హాస్పిటల్ పోయిన వ్యక్తి ఎవరు? దగ్గరుండి చూసింది వ్యక్తి ఎవరు? మనకు కావాల్సింది ఏంటంటే, కరోనా అనేది ఎంత పెద్ద మనకి అది అంటే భయంకరమైన విషయం, అంటే చనిపోతున్నాం అని తెలిసినాక కూడా వచ్చిన వ్యక్తి. ఇంకోటి, మీరు ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ మనిషి ఈ క్యాస్టు లేకపోతే ఈ మనిషి ఈ పార్టీ అనేది కూడా డిఫరెన్స్ లేకుండా, అన్న నాకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే వ్యతిరేక మాట లేదు,
నువ్వు మీ లీడర్ దగ్గర పో, నేను విన్నా ఆ మాటలు విన్నా వేరే పార్టీ వాళ్ళ దగ్గర. ఆ స్థానికంగా మీ కార్పొరేటర్ దగ్గర పోండి, మీ ఎమ్మెల్యే దగ్గర పోండి, మీ వాళ్ళ దగ్గర పోండి అన్న వాళ్ళని కూడా నేను విన్నా. ఇదే మల్కాజ్గిరిలో అన్నా. ఏమంటే మల్లారెడ్డి గారు ఇక్కడ ఎంపీగా మాకు అలయన్స్ ఉన్నప్పుడు గెలిచినాక వితిన్ 1-2 months లోపల టీఆర్ఎస్కి వెళ్ళిపోయాడు. వెళ్ళినాక స్థానికంగా ఉన్న ఎంపీనే మేము పోయి ఆయనని అడిగినాం కొన్ని, మీకెందుకు ఇస్తా బీజేపీ వాళ్ళకి, మా కార్యకర్తలు లేరా, మేము చేసుకోమా అంటే ఈ దుడుసు సమాధానాలే మనుషులని బాధ పెట్టే మాటలు. అంటే పబ్లిక్ కావాల్సింది ఏంటంటే మన ఇంటి మనిషి కావాలి మనకి. ఎంపీ అంటే ఎమ్మెల్యే అంటే జీతం తీసుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి గెలవగానే పొగర్లు అనేటివి రావద్దు. అది తీసుకొని ఇప్పుడు కూడా నేను చెప్తున్నా ఏంటంటే రౌడీ రాజకీయానికి చిక్కు పెట్టాలి మల్కాజ్గిరిలో. ఇక్కడ జరిగినంత వ్యవస్థ రౌడీ రాజకీయానికి నాకు తెలిసి త్రూఅవుట్ తెలంగాణలో ఎక్కడ జరగలేదు. ఫస్ట్ బాన్ అండ్ బాటప్ ఎక్కడ అంటే రౌడీ రాజకీయం మల్కాజ్గిరి అన్నట్టయింది. దీన్ని ముందు నిర్మూలించాలి. ప్రతి అక్రమంగా పోలీస్ స్టేషన్లలో ఎన్ని నెంబర్ ఆఫ్ కేసు యాజ్ అన్ అడ్వకేట్ చెప్తున్నా, ఎఫ్ఐఆర్లు కూడా తారుమారు చేసిన ఏరియా ఏంటంటే మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్స్. కావున నేను సాక్ష్యం ఎవరు కూడా ఛాలెంజ్ చేసినా నేను ఎఫ్ఐఆర్లతో సహా చూపిస్తాను. అక్కడ కంప్లైంట్ లేకున్నా, అక్కడ అక్యూజ్డ్ లేకున్నా కేసులు బుక్ అయినాయి. ఏంటంటే ఇక్కడ అంటే ఎందుకు అంత వరస్ట్ సిచ్యువేషన్. ఈరోజు కవితక్క అరెస్ట్ అయింది అని బాధపడుతూ మాకు రావట్లే. ఎందుకు రావట్లేదు? తోటి మహిళ అరెస్ట్ అయింది అంటే మాకు బాధ ఎందుకు రావట్లేదు? ఎందుకు అంటే ప్రతి ఒక్కరు ఉసురే అనుకుందాం, ఉసురే ప్రతి ఒక్కరిది కూడా, ప్రతి ఒక్కరిని కూడా. ఎందుకంటే అందరం కూడా వాళ్ళు ఉండి రేపు పోయేవాళ్ళం, అందరం కావాలి. కానీ పదవి వ్యామోహంలో పడిపోయి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టి చిన్న చిన్న కార్యకర్తల నుంచి బాధలు పెట్టిండ్రు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద అంటే ఒక ఇంటి మనిషిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండి నిస్వార్థంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే వ్యక్తి ఎంపీ అయితే మల్కాజ్గిరి అభివృద్ధి చెందుతుంది, ప్రజల జీవితంలో కూడా వెలుగులు నింపేందుకు అవకాశం ఉందంటున్నారు. కెమెరామెన్ రాజుతో మహేందర్, పూరా లోకల్, మల్కాజ్గిరి.